హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మనం పెసరట్టుని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసరగుళ్ళని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొట్టుతో ఉండే పెసరపప్పును కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల బియ్యం, అలాగే 2 టీ స్పూన్ల మినపప్పును కూడా తీసుకోవాలి. మినపప్పు వేయడం వలన పెసరట్టు అనేది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఈ పెసరపప్పుని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇవి ఈ విధంగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో తగినన్ని వాటర్ని పోసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దోసపిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆనియన్తో కానీ లేదంటే కిచెన్ టవల్తో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న బ్యాటర్ని మరొకసారి ఈ విధంగా కలుపుకొని గరిటెతో నెమ్మదిగా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పెసరట్టు పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత అట్లకడతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పెసరట్టుని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం పల్చగానే వేసాం కాబట్టి పెసరట్టు అనేది చక్కగా వేగిపోతుంది. పెసరట్టుని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెనం పైన ఉంచేసి ఆ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ. మీకు పెసరట్టు అనేది సాఫ్ట్గా ఇష్టం లేకపోతే ఎక్కువ క్రిస్పీగా రావాలి అనుకుంటే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో కొద్దిగా బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో పెసరట్టును కూడా ఈ విధంగా వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ని అలాగే ఆనియన్స్ని పైన స్ప్రింకిల్ చేసుకోండి. సెకండ్ టైం పెసరట్టు వేసేటప్పుడు ఆయిల్ని పెనం పైన వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని పెసరట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్ స్ప్రింకిల్ చేసిన తర్వాత అట్లకడతో ప్రెస్ చేసుకోవాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.